జై శ్రీరామ్. నమో కనకదుర్గ. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం ఏప్రిల్ మాసంలో ఆఖరి వారఫలాలు. ఏప్రిల్ మాసం ఆఖరి వారఫలాలు అంటే ఏప్రిల్ 28వ తారీఖు నుంచి మే 4వ తారీఖు వరకు ఈ వారాంతం కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి గోచర గ్రహస్థితుల ఫలితాలు. మొదటిగా గోచర గ్రహస్థితులు. అన్నిట్లోకి ప్రథమ రాశి అయిన మేషరాశిలో సూర్యనారాయణమూర్తి సంచారం జరుగుతూ ఉంది. గురుదేవుడి సంచారం జరుగుతూ ఉంది. శుక్ర భగవానుడితోటి కూడి ఈ మూడు గ్రహత్రయం మనకి మేషరాశిలో జరుగుతూ ఉంది. మేషరాశిలో ఉన్న గురు భగవానుడు మే 2వ తారీఖు నుంచి మేషరాశి నుంచి వృషభ రాశిలోకి ఆయన అడుగుపెట్టబోతూ ఉన్నాడు. కన్యా రాశిలో కేతు భగవానుడి సంచారము, శనైశ్వరుడి సంచారం కుంభరాశిలో జరుగుతూ ఉంది. ఆఖరిదైన మీనరాశిలో కుజుడు, బుధుడు, రాహువు ఈ ముగ్గురు కలయిక మీనరాశిలో జరుగుతూ ఉంది. 2 రోజులకి ఒక రాశిని చుట్టూ వచ్చే చంద్రభగవానుడు ఈ వారంలో ధనుస్సు రాశి మొదలుకొని కుంభరాశి వరకు ఆయన సంచారం సాగిస్తూ ఉన్నాడు. అంటే ధనుస్సు రాశిలో ఆయన సంచారం ఉంటుంది, మకర రాశిలో ఆయన సంచారం ఉంటుంది, అలాగే కుంభరాశిలో కూడా ఆయన సంచారం ఉంటుంది. ఈ గోచర గ్రహస్థితులను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ వారం ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాము. ఈ విషయం పరిశీలించడానికి ముందుగా ఈ వారంలో ఏమన్నా విశేషం ఉందా ఈ వారం యొక్క గ్రహస్థితుల్లో, ఈ విషయం మీద కూడా ఒకసారి మనం దృష్టి సారిద్దాం. ఈ వారంలో అతి ముఖ్యమైన అంశం ఏంటంటే కుజశనిల కలయిక కుంభరాశిలో ఇన్నాళ్ళు జరిగింది, అది బ్రేక్ పడుతూ ఉంది. ఈ వారము కుజుడు, శని ఇద్దరు కూడా విడివిడిగా వాళ్ళ అంటే విడివిడి రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. శనీశ్వరుడు కుంభరాశిలో, అలాగే మీనరాశిలో కుజుడు. వీళ్ళిద్దరు శనీశ్వరుడు, మంగళ్ వీళ్ళిద్దరూ కూడా ఇన్నాళ్ళు కుంభరాశిలో కలిసి సంచారం చేశారు. కొంతమందికి కొన్ని విషయాల్లో మనస్పర్ధలు, కొన్ని లీగల్ ఇష్యూస్ వరకు వెళ్ళడము, లేదా కొన్ని ప్రైవేట్గానే ఇష్యూస్ సాల్వ్ అవ్వడము, తదితరమైనవన్నీ అసలు మనశ్శాంతి లేకపోవడము. ఇది ఒక రకంగా చూస్తే చాలా మంచిది. రీసెర్చ్కే కానివ్వండి, కొన్ని విషయాల్లో ఇది పోరాట పటమనిస్తుంది శనైశ్వరుడు కుజుడు సంచారము. కానీ కొన్ని విషయాల్లో డ్రాబ్యాక్స్ని కలిగించింది. ఇప్పుడు ఈ సంచారం నుంచి బయటపడ్డాం మనం అందరం కూడా. శనైశ్వరుడు, కుజుడు ఇద్దరూ కూడా విడివిడిగా వాళ్ళ సంచారాన్ని సాగిస్తూ ఉన్నారు. ఇది నిజంగా ఒక ప్రత్యేకమైన గ్రహస్థితి. అలాగే ఇంకొక విశేషమైన గ్రహస్థితి, అత్యద్భుతమైన గ్రహస్థితి, అది గురుడు మార్పు. గురుడు ఈ వారంలో అంటే మే 2వ తారీఖు నుంచి వృషభ రాశిలో ఉండి ఆయన సంచారాన్ని సాగించబోతూ ఉన్నారు. కాలపురుషుడు కుండలిలో మొదటి రాశి అయిన మేషరాశిలో ఇన్నాళ్ళు ఆయన సంవత్సరం పాటు ఆయన నడక సాగించి ఇహ చాలు అని చెప్పి అక్కడి నుంచి 2వ స్థానమైన వృషభ రాశిలోకి ఆయన వెళ్ళాడు. గురు భగవానుడు పాదం న్యాచురల్ సైకిల్ అయినట్టు 2nd హౌస్లో ఆయన సంచారం నిజంగా చాలా మంచి విషయాల్ని సూచిస్తుంది. అలాగే కొన్ని జాగ్రత్తలను కూడా అట్ ద సేమ్ టైం హెచ్చరిస్తుంది. మొదటగా ఫైనాన్షియల్గా బాగా బలోపేతం చేయడానికి గురు భగవానుడు వృషభ రాశిలో ట్రాన్సిట్ చేస్తున్నాడనే చెప్పాలి. ఆల్రెడీ మనం గురు భగవానుడు వృషభ రాశిలో సంచారము ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అన్నది మన ఛానల్లో అప్లోడ్ చేశాము. చూడని వాళ్ళు ఉంటే కనుక ఒకసారి అది చూస్తే కనుక సంవత్సరం వరకు ఆ రిజల్ట్స్ వర్తిస్తాయి. అసలు ఏంటి వృషభ రాశిలో గురు భగవానుడు ఇచ్చే ఫలితాలు ఇవన్నీ మనకు తెలుస్తాయి. ఇప్పుడు మనం రాశుల వారీగా ఏ రాశుల వాళ్ళకి ఏ ఫలితాలు ఉన్నాయి ఈ వారం మొత్తం అన్న విషయాన్ని మనం దృష్టి సారిద్దాం. వృశ్చిక రాశి. మీ రాశికి ఆపోజిట్లో గురు భగవానుడు రాబోతూ ఉన్నాడు, ఈ వారంలో వస్తూ ఉన్నాడు. చాలా మంచిది. మీ రాశి మీద జీవం పడుతుంది. మీకు ఏ విషయంలో అయితే అసంతృప్తి జీవితంలో ఉందో అవన్నీ బిగిన కూడా ఈ వారం, మీకు ఏ విషయంలో అయితే అసంతృప్తి ఉందో జీవితంలో వాటిని రూపం ఆపడానికి ఆయన మీ రాశి మీద దృష్టి పెట్టాడు. దానికి నాంది ఈ వారం నుంచి ప్రారంభమవుతుంది. ఇంట్లో సంఘర్షణ పూరితమైన వాతావరణం, ప్రాపర్టీకి సంబంధించి అందులో కూడా ఉమ్మడాస్తులకు సంబంధించిన గొడవలు ఒక 4-5 నెలల నుంచి, లేదా ప్రాపర్టీకి సంబంధించి మీరు కొనాలనుకుంటే కొనలేకపోవడం, అమ్మాలనుకుంటే అమ్మలేకపోవడం, ఇదేది కాకపోతే కనుక ఏదైనా ఒక చిన్న గొడవలు, వీటన్నిటి నుంచి ఈ వారం నుంచి బయటకు వచ్చేస్తారు. ఈ సంఘర్షణ నుంచి, ఇంట్లో వాళ్ళతో సంఘర్షణ, వీటన్నిటి నుంచి ఈ వారం బయటకు వచ్చేస్తారు. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది.
ప్రత్యేకించి మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళైతే ఒక 4-5 నెలల నుంచి టార్చర్ ఫేస్ చేశారు వ్యాపార రీత్యా. ఈ వారం నుంచి దాంట్లోంచి నెమ్మదిగా చక్కగా బయటకు వచ్చేస్తారు. కొంచెం మంచి అనుకూలమైన మార్పు ఈ వారం నుంచి రాబోతూ ఉన్నది మీ అందరికీ కూడా. అలాగే మీకు పంచమ స్థానం ఈ వారం చాలా బలంగా ఉంది. పంచమ స్థానం బలంగా ఉండడం వల్ల కాంపిటేటివ్ సక్సెస్ విద్యార్థులకి చాలా బాగా ఉంది. పెద్దవాళ్ళకు కూడా మనం చేసే వృత్తి వ్యాపారాల్లో అందరినీ కంపీట్ చేసుకుంటూ వెళ్తాను కదా, పరిస్థితులను అధిగమించుకుంటూ వెళ్ళడమే కదా, అలా వెళ్తేనే సక్సెస్ వస్తుంది. ఇలా అధిగమించుకుంటూ వెళ్ళడానికి చాలా చక్కటి శుభ సమయం. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. సో మంచి డ్రైవ్తో ఈ వారం వెళ్ళడానికి చాలా చక్కటి అవకాశం మీ అందరికీ కూడా ఉంది. అనుకున్న పైకం చేతికి వస్తుంది. డబ్బు విషయంలో మీరు చేసే ప్లాన్స్, మీరు తీసుకునే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఇవన్నీ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతాయి ఈ వారం నుంచి. చాలా చక్కగా ఈ వారం మీరు కనుక ఎంతో అంత మీ పిల్లల పేరు మీద డిపాజిట్ చేస్తే చాలా మంచిది. ఇది ఒక పరిహారము. ఇక్కడి నుంచి మీకు ఎనర్జీస్ యాక్టివేట్ అవుతాయి. ఫిక్స్డ్ డిపాజిట్ కనుక చేస్తే మీ ఫైనాన్షియల్ స్టాండర్డ్ పెరగడానికి ఈ వారం చేసే ఈ రెమెడీ మీకు రాబోయే కాలంలో చాలా బాగా చక్కగా ఉపయోగపడుతుంది. ఇది మీకొక్కళ్ళకి బోనస్ రెమెడీ అని చెప్పాలి. మనం ఇప్పుడు రెమెడీ చెప్తాను ఇప్పుడు, బట్ ఇది ఒక బోనస్ రెమెడీ కూడా మీకు. సీనియర్ సిటిజన్స్కి మంచి శుభ సమయమే. ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బంది లేదు. గత కొంతకాలంగా పడ్డారు మీరు, ఇప్పుడు దాంట్లోంచి బయటకు వచ్చేస్తారు. 4-5 నెలలుగా ఉన్న ఆరోగ్య సమస్యలు వీటన్నిటి నుంచి బయటకు వచ్చేస్తారు. ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఇద్దరికీ కూడా చాలా బాగా ఉంది. వివాహ ప్రయత్నాలు చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడి నుంచి ప్రారంభించండి. చాలా చక్కగా సదవకాశాలు చేజిక్కుతాయి. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళందరికీ. ఈ వారం చేసుకోవాల్సిన పరిహారము ఎవరైనా బీద విద్యార్థులకి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఎవరైనా ఫీజు కట్టడానికి ఇబ్బంది పడుతూ ఉన్నా, లేదా బుక్స్ కొనుక్కోవడానికి వీటికి సహకారం అందిస్తే మంచిది. మీ శక్తి ఉంటే కనుక దీనికి సహకారం చేస్తే మంచిది. ఈ వారం ఉన్న గోచర గ్రహస్థితుల రీత్యా దీనికి కనుక మీకు శక్తి లేకపోతే, అంటే బీద విద్యార్థులకి కనీసం ఒక పెన్ను ఒక బుక్ కొనిచ్చినా కూడా పర్వాలేదు. ఒక 3 కన్నా సరే అలా కొనిచ్చినా పర్వాలేదు. ఒకవేళ ఇది కుదరకపోతే, అంటే మీకు ఒకవేళ శక్తి ఉంటే కొంచెం ఎక్కువే చేయడానికి ప్రయత్నించండి. కుజుడు బుధుడు వీళ్ళిద్దరూ కలిసి మీనరాశిలో సంచారం, ఆఖరిదైన మీనరాశిలో కాలపురుషుడి కుండలిలో ఆఖరిదైన మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. విద్యాదానం చేస్తే మంచిది. విద్యాదానం అంటే ఒకటి, మీరు గురువులైతే అంటే అధ్యాపకులు సాధారణంగా చాలా ఫ్రీ సర్వీసెస్ చేస్తూ ఉంటారు. అలా మీకు తెలిసిన సబ్జెక్ట్ ఎవరో ఒకరికి ఎంతో కొంత చెప్పడానికి ప్రయత్నించడము, లేదా అలా కాకపోయినా సరే ఇలా ఎఫర్ట్ చేయలేని వాళ్ళకి ఏదో ఒక సర్వీస్ చేయడము, చదువు పరంగా వాళ్ళు చదువుకోవడానికి మీకు కలిగిన దాంట్లో మీకు తోచినంత. ఇది కూడా ఇది చేయలేమో మేము ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కండిషన్లో ఇది మా వశం కాదు, భగవంతుడిస్తే ఉత్తరోత్తర చూద్దాము అనుకునే కండిషన్లో కనుక మీరు ఉంటే అప్పుడు కూడా ఏ బంగా లేదండి. అప్పుడు సరస్వతి అమ్మవారి ద్వాదశ నామ స్తోత్రాన్ని చదవడానికి 3 సార్లు ప్రతిరోజు చదవడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీకు సరస్వతి అమ్మవారి ద్వాదశ నామ స్తోత్రం తెలియకపోతే మనకి పూజా బుక్స్లో ఉంటాయి, స్తోత్రాలు బుక్స్లో దొరికితే చేయండి. ఒకవేళ అలా దొరకకపోతే కనుక ఇప్పుడు మనం తెలుసుకునే ఈ మంత్రాన్ని ఈ వారం మొత్తం కూడా జపించడానికి ప్రయత్నించండి. ఆ మంత్రం ఇప్పుడు ఒకసారి చెప్తాను. శ్రీ సరస్వతే నమః, శ్రీ వాగ్వాదినే నమః, శ్రీ సరస్వతే నమః, శ్రీ వాగ్వాదినే నమః, శ్రీ సరస్వతే నమః, శ్రీ వాగ్వాదినే నమః. ఈ నామాన్ని ఈ వారం అంతా కూడా పఠించండి. ఈ నామం పఠించడం రెండవ నామం కనుక మీకు కన్ఫ్యూజింగ్గా ఉంటే సరస్వతి నమః, సరస్వతి నమః, సరస్వతి నమః అని అనుకోవచ్చు. ఈ రెమెడీ ఈ వారం అంతా చేయండి. ఈ వారము అందరికీ కూడా సరస్వతి అమ్మవారి బ్లెస్సింగ్స్ చాలా బాగా ఉన్నాయి. ద్వాదశ రాశుల వాళ్ళకి అందరికీ కూడా 27 నక్షత్రాల వాళ్ళందరికీ కూడా. దీనికి కారణం ఏంటంటే ఈ వారము గురు భగవానుడు వృషభ రాశిలోకి వెళ్తూ బుధ భగవానుడికి రాశి అయిన మిథున రాశి నుంచి 12th హౌస్లో ఉన్నాడు. పంచమ దృష్టితో బుధ భగవానుడు రాశి అయిన కన్యా రాశిని చూస్తున్నాడు. అలాగే ఆ గురువు నుంచి బుధుడు లాభస్థానంలో ఉన్నాడు. ఈ కండిషన్స్ రీత్యా ఇక్కడ అందరికీ కూడా నాలెడ్జ్ యాక్టివేట్ అవ్వడానికి, అంటే ఆల్రెడీ నాలెడ్జ్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి మనకు తెలియకుండా రాంగ్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాం, లేదా ఏ డెసిషన్ తీసుకోవాలో మనకు అర్థం కాదు.
ఒక్కోసారి ఒక పని ఎలా చేయాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒక్కోసారి ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏం మాట్లాడినా తప్పులు పెడర్థాలు వస్తున్నాయని బాధపడుతూ ఉంటారు. వీటన్నిటి నుంచి కూడా దేనికైనా వాక్య ప్రధానం కదండి. అందుకే మన పెద్దలు చెప్తూ ఉంటారు, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని. ఇలా మన నోరు మంచిది అవ్వాలన్నా, అందరి దృష్టిలో మనం చక్కగా నానాలన్నా కూడా ఈ వారం ఈ పరిహారం చేసుకుంటే కనుక అత్యద్భుతమైన ఫలితాలు మీరు నిస్సందేహంగా చూస్తారు. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.